హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతమ్మ వంటలు. ఈరోజు నేను మీకోసం బెల్లం గారెలు చేసి చూపించబోతున్నానండి. ఎవరికి ఇష్టం ఉండదు బెల్లం గారెలు అంటే, అందరికీ ఇష్టమే కదా. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. తీగపాకం బెల్లం గారెలు ఇవి. పాకం బెల్లం గారెలు కావండి. దీని ప్రాసెస్ అనేది కష్టంగా ఉంటుంది, కానీ నేను ఈజీ వేలో చేసి చూపించబోతున్నాను. దీనికోసం ఒక 3-4 అవర్స్ నానబెట్టినటువంటి మినువులు తీసుకోవాలండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను. దీనిని మనం మిక్సీలో చేస్తున్నాం. మిక్సీలో చేసిన గ్రైండర్లో చేసినట్టే రావాలంటే చిన్న మిక్సీ జార్ తీసుకోవాలండి. దానిలో ఇలా కొద్దిగా వేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం వేస్ట్ చేయడం వల్ల ఏంటంటే పిండి అనేది మెత్తగా నలుగుతుందనమాట. ఇలా చిన్న మిక్సీ జార్లో వేసుకుని ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. 1 or 2-3 టేబుల్ స్పూన్స్ వాటరే పడుతుంది, ఎక్కువ వేసుకోకూడదండి. ఎక్కువ వేసుకుంటే గారెలు సరిగ్గా రావు. ఇలా మెత్తగా రుబ్బేసుకొని దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మిగతా పిండిని అంతా రుబ్బేసుకోవాలన్నమాట. ఈ రుబ్బుకున్న దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 10 మినిట్స్ తర్వాత తీసి దాంట్లో కొద్దిగా టేస్ట్కి తగ్గ సాల్ట్, అలాగే కొంచెం మనం సోడా పిండిని వేసుకుంటున్నాం. ఎందుకంటే ఇది మనం మిక్సీలో రుబ్బింది కాబట్టి, గ్రైండర్లో రుబ్బింది అయితే మనం సోడా వేయాల్సిన అవసరం లేదు. అది కూడా చిటికెడు సోడా ఏనండి. దీన్ని కొంచెం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బెల్లం ఏమో 1/2 కేజీకి 200 గ్రామ్స్ తీసుకున్నాను నేను. అది మునిగినంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది, ఎందుకంటే మనం తీగపాకం తీస్తాం కాబట్టి. ఇప్పుడు గారెల్ని ఆ విధంగా వాటర్ పక్కన పెట్టుకుంటూ అలా బాల్స్లా చేసుకోవాలండి. మనకి చేత్తో వేసే పని ఉంటే వేసుకోవచ్చు, కానీ రాని వాళ్ళ కోసం చెప్తున్నాను కదా నేను. ఇలా టీ స్ట్రైనర్తో వేసుకుంటే ఈజీగా నీట్గా వస్తుంది గారె అనేది. చూసారుగా ఎంత రౌండ్గా వచ్చిందో. ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లో వీటిని వేసేసుకుందాం. అలా ఆయిల్లో ఎన్ని గారెలు పడితే అన్ని గారెలు వేసేసుకోవాలండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది చేత్తో వేసేదానికన్నా. కొత్తగా ఎవరైనా ట్రై చేస్తే మీరు ఇలా ట్రై చేయొచ్చు. ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే లోపల నుంచి మంచిగా వేగుతాయి అన్నమాట. లేకపోతే బయటని క్రిస్పీగా లోపల ముద్దగా ఉండిపోతుంది. ఇలా ఫ్రై చేసిన గారెలన్నింటినీ తీసేసుకున్నాం. మనం ఒక పక్క బెల్లం పాకం పెట్టాం కదా, అది ఎలా అయిందో చూద్దాం. చూసారుగా ఆల్మోస్ట్ మొత్తం కరిగిపోయింది. దీన్ని మనం ఇప్పుడు వడకట్టేసుకుందాం. ఎందుకంటే మలినాలు ఏమైనా ఉంటాయి కదా, అవన్నీ పోతాయి అన్నమాట ఇలా వడకట్టుకోవడం వల్ల. ఇలా వడకట్టేసుకొని ఆ బౌల్ని క్లీన్ చేసుకొని మళ్ళీ అదే బౌల్లో మనం ఈ మొత్తం వాటర్ని వేసేద్దాం, బెల్లం వాటర్ని. ఇది మనం కొంచెంసేపు పొంగొచ్చినంత వరకు మరిగిద్దాం. ఇలా మరిగించినప్పుడు వేసుకున్న గారెలు ఉన్నాయి కదా, అవన్నీ వేడిగానే ఉన్నాయి. ఇది సిమ్లో పెట్టి దానిలో వేసేయాలన్నమాట. మొత్తం ఇది బెల్లం పాకం అనేది పీలుస్తుంది. ఇలా పాకం గారెలు అయితే ఈ విధంగా చేసేసి అవి తీసేస్తారు, అంతటితో అయిపోతుంది. కానీ మనం చేస్తున్నది తీగ పాకం గారెలు కాబట్టి మొత్తం ఈ గారెలకి ఆ బెల్లం పాకాన్ని పట్టించేసి గారెలను ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. తీసేసుకొని మళ్ళీ మనం తీగపాకం తీసుకోవాలి. ఇలా ఎన్నైతే గారెలు ఉన్నాయో అన్నిటిని ఒకసారి ఇలా పట్టించేసి తీసేద్దాం. దీనివల్ల లోపల జ్యూసీగా ఉంటుంది, బయట కూడా బెల్లం అనేది కోట్ అయి ఉంటుంది. చూసారుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మరిగిన తర్వాత జస్ట్ ఒక పొంగు వస్తే చాలు, వెంటనే గారెలు వేసేసి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు మనం మిగిలిన బెల్లం పాకంతో తీగపాకం పట్టుకోవాలన్నమాట. తీగపాకం అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారుగా అలా పొంగు వచ్చింది. నేను చేతులతో చేసి చూపిస్తున్నాను, వేళ్ళతో మధ్యలో తీగలా వచ్చిందనమాట. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలంటే పాకం పట్టేసుకున్న గారెలు ఉన్నాయి కదా, వాటిని కోట్ చేసుకోవాలి ఈ బెల్లం పాకంతో. ఇది బెల్లం తీగపాకం ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. తింటూ ఉంటే మనం ఇది వాటర్లా ఏం బయటకు రాదు కాబట్టి మనం 2 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా దీన్ని పట్టుకెళ్ళడం కూడా ఈజీగా ఉంటుంది. ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. బెల్లం పాకం తీగ పాకంతో మనం పాకం గారెలు అయితే కొంచెం జ్యూసీగా ఉంటాయి. ఇవి అలా కాదు, తింటూ ఉంటే చాలా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. చూసారుగా లోపల ఎంత బాగా కుక్ అయిందో. ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వంటలు ఇంట్లో ట్రై చేయండి.